చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. గురుచరిత్ర 49వ అధ్యాయంలో ఉన్నామండి. పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధము జరిగింది. అందులో జలంధరుడనే రాక్షసుడు ఎందరో దేవతలను చంపేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుని దర్శించి, మహాదేవ, ఈ యుద్ధములో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది. అదేమి చిత్రమో గాని రాక్షసుల దేహాల నుండి కారిన రక్తపు చుక్కల నుండి వేలాదిగా రాక్షసులు పుట్టి ముల్లోకాలలోని దేవతలను సంహరిస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు పట్టరాని కోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడట. కానీ ఇంద్రుడు ప్రార్థించిన మీదట ఆ యుద్ధములో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృత భాండ ప్రసాదించాడట. వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్ళి చనిపోయిన దేవతల మీద చల్లగానే వాళ్ళందరూ జీవించారట. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతము కొద్దిగా భూమి మీద పడింది. అది ఈ నదీ రూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి అమరాజ అనే పేరు వచ్చింది. అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వపాపాలను నశింపజేయగలదు. ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసిన వారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలను, వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలను తొలగించడంలో త్రివేణి సంగముతో సమానమైనది. ఈ సంగమములో వైశాఖ, కార్తీక, మాఘ మాసాలలో యథావిధిగా ఉషః కాలములో స్నానము చేస్తే ఈ లోకములో సుఖము, అటుపై మోక్షము కలుగుతాయి. అందుకు అవకాశము లేనప్పుడు గ్రహణ సమయములోనూ, సంక్రమణ పర్వదినాలలోనూ, ఏకాదశి మొదలైన తిథులలోనూ ఈ నదిలో స్నానము చేస్తే అనంతమైన ఫలితం వస్తుంది. నిత్యము ఇందులో స్నానము చేసిన పూర్ణాయుష్మంతులు అవుతారు. ఈ అశ్వత్థ వృక్షము దగ్గరనున్న మనోరథ తీర్థములో స్నానము చేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని సేవించిన వారికి కలి ప్రభావము అంటక మా దర్శనము లభిస్తుంది. కారణం, మేమందులో ఎల్లప్పుడూ ఉంటాము. అట్టి ఈ కల్పవృక్షాన్ని సంగమేశ్వరుడైన సదాశివుణ్ణి పూజించి త్రయంబక మంత్రము పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జునుని వలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కరించి తర్వాత శివునికి ప్రదక్షిణము చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా 3 ప్రదక్షిణలు అయ్యాక ఎడమ చేత్తో నందీశ్వరుని వృషణాలు సృశించి కొమ్ములపై బొటన చూపుడు వేళ్ళు ఆనించి వాటి మధ్య నుండి శివలింగాన్ని దర్శించాలి. భక్తితో ఇలా చేస్తే అభిష్టాలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థము సాక్షాత్తు వారణాసియే. అది నాగేశ్వరమనే గ్రామము నుండి ఇటుగా ప్రవహించినది. దీనిని గురించి ఒక పురాణోపాఖ్యానం ఉన్నది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. 49వ అధ్యాయంలో ఉన్నాండి.